హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కార్తివ్య వ్లాగ్స్. ఈ రోజు నుంచి శరన్నవరాత్రులు మొదలైపోతున్నాయి. సో ముందుగా ఈరోజు అవతారం బాలత్రిపుర సుందరి దేవి. మరి ఈ పూజని మా ఇంట్లో ఎలా చేస్తున్నామో తెలుసుకుందాం. ముందుగా ఒక పీటకి పసుపు రాసి బొట్టులు పెట్టి దానిపైన పద్మం ముగ్గు వేసి ఇలా పీట రెడీ చేసేసుకున్నాం. తర్వాత పీట మీదకి ఒక క్లాత్ నీట్గా పరిచేసుకున్నా. దానిపైన కొంచెం బియ్యం వేసాను. సో దాని మీద పసుపు కుంకుమ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అమ్మవారి పటాన్ని మనం పెడతాం కాబట్టి. సో ఇలా తయారు చేసుకున్నాక అమ్మవారి పటాన్ని మనం పెట్టేస్తున్నాము. ముందుగా అమ్మవారి పటాన్ని మనం గంధం కుంకుమ బొట్టులతో ముందుగానే పెట్టేసుకున్నాను నేను. సో అందుకే అలా పెట్టేశాను. సో ఇంకా పూజకి మనకి ఈరోజు అమ్మవారికి ఎర్ర పువ్వులు అంటే ఎక్కువగా ఇష్టం, అందుకే నేను మందారాలు గులాబీ పువ్వులు రెడీ చేసుకున్నాను. అలాగే ఈ శంఖం పువ్వులు మా ఇంట్లో పూసాయి కాబట్టి ఇవి కూడా నేను రెడీగా ఉంచుకున్నా. సో ఇంకా అమ్మవారి కోసం దండ తయారు చేస్తున్నా. అదే పసుపు పువ్వులతోని అమ్మవారికి దండ కూడా కుట్టేసుకుంటున్నాను అనమాట. సో దండ అయిపోయాక అమ్మవారి మెడలోని వేసేసాను. సో చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో దండలోని. సో అదేనండి అమ్మవారికి ఉన్న మహత్యం. సో ఇంకా దీపారాధన కోసం దీపాలు రెడీ చేసేసాను. దీపాలు కూడా ముట్టించేసాను. దీపాలు నేనైతే శంకు చక్రాల దీపాలు తీసుకున్నా. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. సో అందుకే నేను దీపారాధన శంకు చక్రాల దీపాలతో దీపారాధన చేశాను. సో అమ్మవారి కోసం ఫలాలు కూడా నైవేద్యం పెట్టేశాను. సో ఇంకా నేను అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నా. అలాగే పసుపు గణపతిని కూడా రెడీ చేసి అక్కడ పెట్టేసుకున్నా. సో ముందుగా పసుపు గణపతిని పూజించేసుకున్నాను. సో పసుపు గణపతిని మనం తెలుసు కదా, అన్ని పూజించేసుకొని ఆచమనం కూడా మనం తీసేసుకోవాలి. ఆచమనం కూడా తీసుకున్నాక ఆచమన కేశవ నామాలతో మనం పూజిస్తున్నాం అన్నమాట విఘ్నేశ్వరుని. సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం అమ్మవారి అష్టోత్తరం కోసం వచ్చేస్తామన్నమాట. సో ఇంకా ఈరోజు త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం కూడా చదువుకోవాలి మనం. సో నేనైతే ఎర్ర మందారాలు గులాబీ పూలు తీసుకున్నాను కాబట్టి వాటితోనే అమ్మవారికి అష్టోత్తరం మొత్తం పూజ చేశాను. అలాగే మనం అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ధూపాన్ని కూడా పూజకు ముందే వెలిగించేశాను, ఎందుకంటే పూజ అంతా కూడా ధూపం బాగుంటుంది అనేసి. సో ధూపం అయిపోయాక అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాను. అష్టోత్తరం అనేది తెలుసు కదా, 108 నామాలు. 108 నామాలతో అమ్మవారికి మనం పూజించుకుంటాము. సో ప్రతి మంత్రానికి మనం ఒక్కొక్క పువ్వుని పూజిస్తామన్నమాట. సో అలాగా మీరు అనుకోవచ్చు, అదేంటి పక్కన లలితాదేవి ఫోటో కూడా ఎందుకు పెట్టారు అంటే, ఈ శరన్నవరాత్రులంతా కూడా మేము లలితాదేవిని కూడా పూజిస్తాం, అందుకనేసి అమ్మవారి ఫోటో పక్కన లలితాదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టామన్నమాట. సో అష్టోత్తరం పూజ అంతా కంప్లీట్ అయ్యాక సో ఇంకా అమ్మవారికి మనం హారతి ఇచ్చేసుకోవడమే. సో అనొచ్చు ఎర్రటి పువ్వులే పూజ చేయాలా, ఇంకేం పువ్వులు పూజ చేయకూడదా అంటే అలా ఏం లేదు. మనకి దొరికితే ఎర్రటి పువ్వులు పూజ చేయాలి, లేదు అంటే ఇంకేది పువ్వులు దొరికితే ఆ పువ్వులతోనే పూజ చేయాలి. అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యం పాయస పరమాన్నం అనమాట. అది బెల్లంతో చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. సో ఈరోజు మాత్రం పరమాన్నం అంటే అందరి ఇంట్లో మనం ఈజీగా చేసుకోగలం కాబట్టి, సో బాలత్రిపుర సుందరి దేవికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే పరమాన్నం. సో దాన్ని కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా మంగళహారతిలో అమ్మవార్లు ఎంత కాంతివంతంగా కనిపిస్తున్నారు. సో పూజ అయితే మాత్రం చాలా అద్భుతంగా ప్రశాంతంగా జరిగింది. అలాగే మనం ఎంత మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేస్తామో అమ్మవారి కరుణ కూడా మనపై అంతేగా ఉంటుంది. టెన్షన్గా ఇంకేదో పని ఆలోచిస్తూ వద్దు, ప్రశాంతంగా పూజ చేస్తున్నంతసేపు ఆవిడ మీదే మనసు మొత్తం ధ్యానం పెడితే చాలు. చేసే పూజ 5 నిమిషాలైనా సరే 10 నిమిషాలైనా సరే మన మనస్సు ఆమె ముందు నిమగ్నమై ఉంటే చాలు, పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అలాగే చూసారు కదా మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవార్లు ఆ ధూపంలో కానీ హారతిలో కానీ. సో ఈరోజైతే శరన్నవరాత్రిలో మొదటి రోజు పూజ మా ఇంట్లో మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చి అమ్మవారిలాగా రెడీ చేసి అంటే ఈరోజు బాలత్రిపుర సుందరి దేవిని వాళ్ళలో చూసుకుంటారనమాట. అలాగే వాళ్ళకి ఈరోజు అన్ని రకాల వంటలతో భోజనం కూడా పెడితే చాలా మంచిది.
వీలున్నంత వరకు అలా పెడితే మంచిది. వీలు లేనప్పుడు ఎవరేం చేయలేం. సో అమ్మవారిని అలా భావించి అమ్మవారికి సమర్పిస్తే మంచిది. అలాగే అమ్మవారికి ఇష్టమైనది లేత గులాబీ రంగు చీర. ఈరోజు ఎక్కువగా అమ్మవారు లేత గులాబీ రంగు చీర అలంకరణలో ఉంటారు. అలాగే ఇంతకు ముందు చెప్పాను అమ్మవారికి బెల్లం పరమాన్నం అంటే చాలా ఇష్టం. సో తప్పకుండా ఆ నైవేద్యాన్ని అందరూ సమర్పించండి. సో ఇది మా ఇంట్లో పూజ అనమాట ఈరోజు. సో ఇలా బాగా చేసేసుకున్నాము. సో నేను చెప్పేది ఒకటే, నమ్మకం, అమ్మవారి మీద ధ్యానం, ఆ రెండూ ఉంటే మనకి అమ్మవారు అంతే చక్కగా మనకి అనుగ్రహిస్తారనమాట. సో పూజ చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా పూజ చేసుకోండి. సో ఇలా చేసుకుంటే అమ్మవారి కరుణ మన మీద ఉంటుంది. అలాగే అమ్మవారి కరుణ మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.